నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. మన ముఖ్యమంత్రి గారిని చెప్పుకుంటే కార్యదక్షత, దీక్ష ఉన్నటువంటి వ్యక్తి కింద మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వరదలు వేరు. ఆయన అప్పుడు హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు వైజాగ్‌లో అక్కడ కూర్చుని వాళ్ళందరి చేత చేయించడం. బట్ అదేంటంటే పెద్ద హెవాక్ అయింది కానీ ప్రజలు దే ఆర్ నాట్ హెల్డ్ అప్ ఫర్ వాంట్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది. ఇప్పుడు ఏంటంటే 4.5 లక్షల మంది సింగనగర్లో 2.5 రోజులు ఆగిపోయారు. దీనికి ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారు పాపం ఆయన ఆ వయసుకు తగ్గ విషయం కాదు కానీ గబగబా హుటాహుటిన వెళ్ళి నీళ్లలో దిగి ఆ పడవల్లో వెళ్ళి ఇటు అటు చూసి దాన్నంతా చేయడం అదంతా దానివల్ల ఆఫీసర్స్ అందరూను ఆయన్ని అటెండ్ అవ్వడంలోనే ఉన్నారు కానీ రిక్వైర్డ్ సపోర్టు. ఎందుకంటే చాలామందికి ఆహార పదార్థాలు అందలేదు, పాలు అందలేదు. ఎవరైతే ఓపిక ఉండి రోడ్డు మీదకి వచ్చారో వాళ్ళు తీసుకుని వెళ్ళడమే జరిగింది కానీ రియల్గా ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ డ్రోన్లు ఇవన్నీ టీవీలో పెట్టడం, సప్లై చేయడం. అప్పటికేమైంది, చాలామంది దగ్గర మందులు లేవు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మరి బోట్స్ ఉన్నాయన్నారు కానీ బోట్స్లో ఉండేవాడు ప్రతివాడు డబ్బులు డిమాండ్ చేసుకుని బయటికి రావాల్సి వచ్చింది. ఈ విధంగా 2 వ్యూస్ ఉన్నాయి. ఆయన టైంలో వెళ్ళడము, ఇది చేయడము ఒక హర్షణీయమైన విధమైన, అది చేయకపోవడం వలన మిగిలిన వాళ్ళందరూ పని చేయలేకపోయారు ఆఫీసర్స్. అట్లాగే వాళ్ళు ఇచ్చిన ఆ నెంబర్స్ కూడా సాయడానికి ఎవరూ రెస్పాన్సిబుల్ లేదు. ఇన్ఫ్యాక్ట్ దీని మీద అజయ్ కల్లం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని మీద మీ యొక్క అంటే చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆయన పక్క నుండి ఆఫీసులను పనిచేస్తే బాగుండేదా, లేకపోతే ఈ విధంగా జనాల మధ్యలోకి వెళ్ళిపోయి కొంచెం అంటే ఫ్యాన్ ఫేర్ అంటే ఫోటో దీని గురించి చేసి వీడియోస్ గురించి అని చెప్పి ఆయన పాపులారిటీ గురించి చేశారా అనేది కూడా ఒక విమర్శ ఉంది. దీని మీద మీ యొక్క అంటే దేర్ ఆర్ స్టైల్స్ ఆఫ్ ఫంక్షనింగ్ రాజకీయ నాయకుడి నుంచి రాజకీయ నాయకుడు మారుతూ ఉంటాయి. మనం చూడాల్సిందల్లా ఎఫెక్టివా కాదా అని, ప్రజల్లోకి పోయినాడా లేదా అనేది ఒక విషయం. బట్ ఫైనల్గా దీనివల్ల ఎఫెక్టివ్గా రిలీఫ్ రిహాబిలిటేషన్ యాక్టివిటీస్ జరిగాయా లేదా అనేది ఇంపార్టెంట్. నా దృష్టిలో జరిగి ఉంటాయి. బికాస్ ఇది ఈయన స్టైల్. ఇప్పుడే కాదు, నేను హుద్ టైంలో నేను ఉన్నాను కాబట్టి చెప్పగలను. ఒకటి డ్రైవ్ చేస్తాడు. డ్రైవ్ ఎట్లా చేస్తాడు? తను ఫ్రంట్లో ఉండి పబ్లిక్ కనిపిస్తూ చేస్తాడు. ఏ రాజకీయ నాయకుడికన్నా మైలేజ్ తీసుకోవాలనే ఉంటుంది, దాంట్లో ఏమి తప్పు లేదు. బట్ ఎఫెక్టివ్గా డెలివరీ కావటంలో ప్రాబ్లం ఉండుండకపోవచ్చు అనేది నా భావన. అప్పుడు కూడా నన్ను హైదరాబాద్లో ఉండమన్నాడు, కంట్రోల్ రూమ్ మేనేజ్ చేయమన్నాడు. తను వెళ్ళిపోయినాడు వైజాగ్. వెళ్ళిపోయి టీములను పెట్టుకొని టీములను ఇక ఊపిరాడనివ్వడు చేసి తను తిరిగి చేయిస్తాడు. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా చేస్తుంటాడు. వెంటనే 2 రోజుల్లో హ్యూజ్ ట్రక్స్ ఆఫ్ ఇవి ఎసెన్షియల్ కమాడిటీస్ రావటం, ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ రావటము, వాళ్ళు రావటం, ఇదంతా ఆయన ఎఫర్ట్ లేని రాదని అనలేము. సో నేను దాన్ని ఏమి తప్పు పట్టాను. బట్ ఇంకో రకంగా చేసేవాడు సరిగ్గా చేయలేదనేది కూడా నేను కరెక్ట్ కాదను. 2 ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. ఒకటి అప్ ఫ్రంట్ ఉండి లీడ్ చేయటం, ఇంకోటి రిమోట్గా ఉండి కంట్రోల్ చేసి ఎఫెక్టివ్గా చేయటం. బట్ అక్కడ జగన్ ఫెయిల్ అయినాడు అనేది వాస్తవం. ఎందుకు? అన్నమయ్య ప్రాజెక్ట్ అది కొట్టుకోపోయి వచ్చినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళిపోయి అక్కడ నిలబడి చేయమని అని అనలేదు. బట్ బ్యాక్గ్రౌండ్లో ఉండన్నా ఎఫెక్టివ్గా రిలీఫ్ రిహాబిలిటేషన్ జరిగి ఉండాలి కదా. ఆ రోజు జరగలేదు. అది మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఉన్నావా లేవా అనే దానికన్నా ఎఫెక్టివ్గా జరిగిందా లేదా. డెఫినెట్గా ఇక్కడ ఎఫెక్టివ్గా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ తప్పకుండా జరిగింది. వార్నింగ్, ఇమ్మీడియట్ ఫస్ట్ స్టేజ్ రిలీఫ్లో ఫెయిల్యూర్ అయింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. సెకండ్ స్టేజ్ రిలీఫ్ రిహాబిలిటేషన్లో తప్పకుండా సక్సెస్ అయింది, దాంట్లో ఏమి ఇది ప్రాబ్లం లేదు. మూడోది లాంగ్ టర్మ్ కన్జర్వేషను వర్క్స్ అనేది చూడాలి, ముందుకు పోయే తెలుస్తుంది. తర్వాత ఇంకొక విమర్శ వచ్చింది, అది నిజం అవునా కాదా ఇదంతాను. ఈ ప్రకాశం బ్యారేజ్ ఆనకట్ట ఎక్కడైతే అది ఉందో అక్కడికి వచ్చి ఒక 3-4 బోట్స్ వచ్చి దాన్ని కొట్టిని ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు. అపోజిషన్ పార్టీ వాళ్ళ కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. దీనివలన చాలా పెద్ద విఘాతం జరిగేది. తక్కువ దాంట్లో అయింది. ఏదో ఒక క్రస్ట్ గేట్లో ఒక తోట దెబ్బతింది, దాన్ని ఏదో విధంగా చేశామని చెప్పేసి ఒక వార్త అదంతా కూడా వచ్చింది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇదేమైనా శాబిటేజ్కి ట్రై చేసి ఉంటారా? దీని మీద మీ యొక్క అభిప్రాయం?
సాబటేజ్కి ట్రై చేస్తే దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఫస్ట్ అది ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. ఒకవేళ ప్రకాశం బ్యారేజే ఈ బోట్లు కొడితే పోయే బ్యారేజ్ అయితే ఇంక అది బ్యారేజే కాదు, ఇది ఈ రోజు ఉన్న బ్యారేజ్ కాదు, ప్రకాశం గారి టైంలో కట్టిన బ్యారేజీ, ఇన్నాళ్ళు ఉన్నటువంటి బ్యారేజీ. సో పోయే ప్రశ్న లేదు. ఒకవేళ పోయింది అనుకుందాం, పోతే ఏమవుతుంది, కింద లంక ప్రాంతం, దీవి ప్రాంతం అవి దెబ్బతింటాయి. దానివల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికి ఏం మచ్చ రాదు, దానివల్ల ప్రభుత్వానికి మచ్చ రాదు. దానివల్ల అప్లాండ్లో నీళ్లు ఆగిపోయి అమరావతి మునిగిపోయే పరిస్థితి లేదు. సో బ్యారేజ్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడగొట్టి ఏమి సాధిస్తారు? వాళ్ళకు సాధించగలిగింది ఏముండదు. ఒకవేళ వాళ్ళు అమరావతికి వ్యతిరేకులు అనుకుంటే అమరావతి మునగదు కదా, బ్యారేజ్ పోయిందంటే నీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతాయి, కింద లంకలు మునుగుతాయి, కానీ ఇక్కడేమీ నష్టం రాదు. సో ఇది కొంత డైవర్షన్ కోసంగా పెట్టిన కేసులాగా అనిపిస్తుందే కానీ ఇదేమీ సాలిడ్ ఇన్ఫర్మేషన్తో చేస్తున్న దానిలాగా అయితే నాకు అనిపించడం లేదు. బోట్లు తీసుకుపోయినారు, బోట్లు పెట్టారు, బోట్లతో కొట్టబట్టి అవి ఎంత గేట్లు పోతాయి, గేట్లు పోబట్టి మా ప్రభుత్వానికి ఏమీ కాదు, దానివల్ల ప్రభుత్వానికి చెడిపేరు ఏమొస్తుంది, వాళ్ళు వస్తే చేసిన వాడికి వస్తుంది. రెండోది దానివల్ల లంకలెక్కలో మునుగుతాయి కానీ కిందికి పోయి ఇప్పటికే 11 లక్షల క్యూసెక్ల రికార్డు వాటర్ ఫ్లో అవుతూ ఉండింది. బ్యారేజ్ కొంతవరకు గేట్లన్నీ తీసేస్తే కొంత అది అదే పోయిందంటే ఇంకా ముందుకు పోతుంది, కిందికి పోతుంది. ఇన్ఫ్యాక్ట్ అప్ స్ట్రీమ్ సేఫ్ అవుతుంది. సో ఇది కాస్త లాజిక్ డిఫై చేస్తూ ఉన్నది ఎలిగేషన్స్. అది ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాకపోవచ్చు. నేను మంచి విషయాలు షేర్ చేసుకున్నారండి. దీని మీదే మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడదాం.